ప్రశాంత్. ఎందుకని చాలా బాగా ఆడతాడు. ఇంకెవరు ఆడరా? ఆడతారు కానీ మాకు పల్లవి సాయి ప్రశాంత్ ఎక్కువ ఇష్టం. ఇంకెవరు ఇష్టం మరి? శివాజీ. ఎందుకని మళ్ళీ శివాజీ గారు? ఇంకెవరా అంటే గర్ల్స్లలో ఎవరు ఇష్టం లేదా నీకు? ప్రియాంక. మీరు అందరు కలిసి కట్టుకొని చెప్తున్నారు ఏంటి? ఆన్సర్స్ ఫిక్స్ అయ్యి వచ్చారా ఇంటి దగ్గర నుండి? లేదు మ్యామ్. సో ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, మిస్ అవుతారా సీజన్ని మళ్ళీ? చాలా మిస్ అవుతాం. ఈ కంటెస్టెంట్స్నే మిస్ అవుతారా? అప్పుడు మొన్న కంటెస్టెంట్స్ని కూడా మిస్ అయ్యాం, ఇప్పుడు కొత్త కంటెస్టెంట్ని కూడా మిస్ అవుతాం. అయ్యో, ఎవరు వెళ్ళిపోతే బాధ అనిపించింది? మాకు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు అయిపోయినారు కదా, అయ్యో ఉంటే అయిపోవా అని ఎవరిని చూస్తే అనిపించింది? పల్లవి ప్రశాంతేనండి. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు కదా అందరూ, ఒక్కొక్కరు పోతున్నప్పుడు బాధపడ్డారు కదా, హౌస్లో ఉన్నవాళ్ళు కదా. సో మీకు ఎవరు వెళ్ళిపోయినప్పుడు బాధ అనిపించింది? వాళ్ళు పోయినప్పుడు బాధ అనిపించలే, వీళ్ళందరూ ఉన్నారు కదా, శివాజీ గారు ఉన్నారు, పల్లవి ప్రశాంత్. ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ప్రశాంతే. ఓకే, పల్లవి ప్రశాంత్కి ఇవ్వకపోతే బిగ్ బాస్ మళ్ళీ చూడం ఇంకా, ఇక వాళ్ళు పెట్టిన. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూసారు ఎన్ని రోజులు? చూసాను. ఏ కంటెస్టెంట్ ఎక్కువ ఇష్టం మీకు? నాకు అందరూ ఇష్టమే, కాకపోతే కొంచెం శివాజీ గారు అంటే కొంచెం రెస్పెక్ట్, ప్రశాంత్ అంటే కొంచెం అభిమానం, అమర్ అంటే కొంచెం క్లోజ్. ఓకే, ఇప్పుడు అమ్మాయిలలో ప్రియాంక జైన్ గారు ఫైనలిస్ట్ వరకు వచ్చారు కదా, సో తన జర్నీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు ఇంతవరకు రావడం అనేది ఒక వేస్ట్ ఆఫ్ టైము, ఇంకా బిఫోర్ ఆగిపోతే ఇంకా అయిపోయేది. సో ఎట్లయినా బిగ్ బాస్ లాస్ట్ 4-5 తరాలు చూసుకుంటే కనుక పురుషులే ట్రోఫీని గెలిచారు. సో ఐ మీన్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు విన్నర్ అన్న 2 పొజిషన్స్ ఇవ్వాలి అని అంటే హూ డిజర్వ్స్ ద ట్రోఫీ? I think mostly the deserved people will be Prashant and Amar. I will be winner Prashant, runner Amar. Yes. మిగతా వాళ్ళు ఎందుకు కాదు, వాళ్ళు కూడా ఫైనల్స్ వరకు వచ్చారు కదా. సో ఎంతమంది ఉన్నా సరే రాజు ఒకలే ఉంటారు కదా. ఇప్పుడు ఎగ్జామ్ అందరూ రాస్తారు, బట్ టాపర్ ఒకలే అవుతారు కదా. సో ఇందులో కూడా అంతే. అట్లా ఎవరు విన్ అవుతారు అన్నారు? పల్లవి ప్రశాంత్ విన్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. సో సీజన్ ఎండింగ్కి వచ్చేసింది, మిస్ అవుతున్నారా మళ్ళీ? ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ నాకు వీకెస్ట్ అంటే బెస్ట్ పర్సన్ అట్లా. సో ఇప్పుడు ఆల్రెడీ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి 2 పొజిషన్స్ విన్నర్ అండ్ రన్నర్ ఎవరిని డిక్లేర్ చేస్తారు మీరు? పక్కా విన్నర్ అంటే పల్లవి ప్రశాంత్. అన్ని విధాలుగా చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్లస్లు మైనస్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు శివాజీ బ్రోకు అది తిట్టడము అప్పుడప్పుడు అది ఉంటుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కంటే ఒక మైనస్ అనేది కనబడదు మనకు. పల్లవి ప్రశాంత్ ఇస్ మస్తు టాలెంట్ పర్సన్. ఇప్పుడు గేమ్ పరంగా చూసుకో, పల్లవి ప్రశాంత్ గేమ్ మంచిగా ఆడుతాడు అన్ని విధాలుగా. అమర్ చూసుకో, ఆ తిట్టడము, గేమ్లో ఉండడు, ఆ స్టీల్ని గుద్దడము, ఆ లాక్కెళ్ళడము పల్లవి ప్రశాంత్ ఈ మైనస్లు ఉన్నాయి. ఇప్పుడు మన ఎవరికి యావర్కు చూసుకో, అంటే ఇప్పుడు ధోని లెక్క శివాజీ బ్రో ఈయన కనిపించాడు యావరు. కాబట్టి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఇప్పుడు అంత ట్రోల్ అయ్యి వచ్చినందుకు న్యాయం చేసిండు అంటారా? ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అందరినీ ఫస్ట్ స్టార్టింగ్ అతడిని అంటే ఈయనంగా చూసారు, కానీ ఇప్పుడు టాప్ 1లో ఉన్నాడు మనోడు. సో ఇప్పుడు గర్ల్స్లలో ఫైనల్ స్టేజ్ వరకు వచ్చింది ప్రియాంక గారు, తన జర్నీ గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా గ్రేట్, ఎందుకంటే అమ్మాయిలు అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలు అందరూ ఎలిమినేట్ అయ్యారు, కానీ ఈమె మాత్రం ఉంది అంటే తోపు వాట్సాప్ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు సీజన్ మొత్తం అయిపోతుంది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది నాన్ స్టాప్ బిగ్ బాస్. సో ఇందులో నుండి ఎవరు డిజర్వ్ క్యాండిడేట్స్ అంటే స్ట్రీమింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది కదండి నాన్ స్టాప్ బిగ్ బాస్ నెక్స్ట్. సో అందులో ఆల్రెడీ పార్టిసిపేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ పిక్ చేసుకుంటారు. అట్లా వస్తే పల్లవి ప్రశాంత్ ఆయన విన్నర్ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే విన్ అవుతాడు. కాబట్టి ఇక మిగతా ఎవరు రావాలని అనుకుంటే ఇంకా రాలేని వాళ్ళు దాంట్లో అంటే బోలే రావాలి, టేస్టీ తేజ, మిగతా సందీప్, అంటే వీళ్ళందరికీ అవకాశం అది వచ్చినా కూడా పర్ఫెక్ట్గా నైని పావని, ఇక మిగతా వాళ్ళంతా మంచిగానే పర్ఫెక్ట్గా ఆడారు.
సో ఎవరు వెళ్ళిపోయినప్పుడు మీకు బాధ అనిపించింది అయితే వర్త్ క్యాండిడేటే వెళ్ళిపోయాడు అని? ఖచ్చితంగా బోలే టేస్ట్ తేజ అంతే. సో విన్నర్ ప్రశాంత్ గారు అవుతారంటారు. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అవుతాడు. థ్యాంక్ యూ అండి.